ఒక ఆయన మంచి మాటలు చెప్తూ ఉంటాడు, మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇంత పెద్ద మేకు కాల్లో గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది. ఇంకొక ఆయన చెడ్డ మాటలు మాట్లాడతాడు, చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. ఇలా ఒక పిరమిడో దేవాలయమో ఏదో ఒక పవిత్రమైన స్థలం, అది 10 మందికి ఉపయోగపడేది. అక్కడ పోయి యూరిన్ పాస్ చేస్తూ ఉంటాడు అనమాట. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇదిగోండి పిచ్చా చేదస్తమా, ఆ మాత్రం బుద్ధి లేదా అని మనం అంటూ ఉంటాం అనమాట. అయితే ఆ చెడ్డ పని చేసే ఆయనకి గాలి వీచేటప్పటికి ఒక 1000 రూపాయల నోటు వచ్చి మొహానికి అతుక్కుంటుంది. తీసి చూస్తాడు, చూసి 1000 రూపాయల నోటు తీసి లోపల పెట్టుకుంటాడు. అక్కడ ఒక గురువు శిష్యులు ఇద్దరు ఉంటారనమాట. ఆ గురువు ఈ 2 సంఘటనలు చూసి లెగిసి వెళ్తూ పైకి ఆకాశంలో చూస్తూ ఏమిటయ్యా నీ లీలలో అని అనుకుంటూ ముందుకెళ్తాడు. ఈ చూస్తున్న పక్కన ఇంకో శిష్యుడికి ఏది అర్థం కాదు.